అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది చిన్న కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కొంచెం నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. వీడియోను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ముందు వీడియోలో చెప్పిన పప్పు గుర్తుందా? అదే పప్పు నిన్న రాత్రి రుబ్బి రెడీగా పెట్టుకున్నాను. మన ఊర్లో దొరికిన పప్పు కాబట్టి బాగా పొంగి రుబ్బు కూడా కొంచెం ఎక్కువగానే అయ్యింది. ఉదయం లేచి చూసేసరికి పప్పు మాత్రం బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అప్పుడే ఒక్కొక్క దోశ వేస్తూ అందరికైతే వేడివేడిగా వేసేస్తున్నాను. ఇక్కడ దోశలు వేస్తుండగా పక్కనే దోశ పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంట్లో పల్లీలు కొంచెమే ఉన్నాయి. అందుకే ఉన్న పల్లీలతో పాటు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ చట్నీ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చట్నీ చేసుకున్నాను. ఇంకా అంతేనండి, పెద్దగా ఏమీ లేకపోయినా దోశలు ఈ చట్నీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాటితోనే చేసే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో కూడా ఇలా దోశకి సింపుల్గా చట్నీ చేసి తింటారా? కామెంట్లో అయితే చెప్పండి. ఇంకేంటంటే దీని తర్వాత మిషన్ కుడదామని అయితే తీసాను. మామూలుగా అయితే ఈ మిషన్ రోజు కుట్టను, కానీ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా తీసి కుడుతూ ఉంటాను. ఇక్కడైతే అమ్మ బ్లౌజులు కుడుతున్నాను. ఇది మా ఇంట్లో ఉన్న చాలా పాత కుట్టు మిషను. ఈ మిషన్ నాకు చాలా ప్రత్యేకము. ఎందుకంటే అప్పట్లో నేను చాలా కష్టపడి డబ్బులతో నేను కొనుక్కున్న మొదటి మిషన్ ఇది. ఎన్నో కొత్త మిషన్లు వచ్చాయి, కానీ ఈ మిషన్ తోటి ఎన్నో రోజులు కష్టపడి పనిచేశాను. అందుకే ఇది నాకు ఒక జ్ఞాపకం. ఎన్నో కొత్త మిషన్లు వచ్చినా ఈ మిషను నా మనసులో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలతో ఉంటుంది. ఈ మిషన్ కూడా అలాంటి జ్ఞాపకమే. ఇది నా మొదటి సంపాదనతో కొన్న మిషను. అందుకే ఇప్పటికీ ఎవ్వరు అడిగినా ఇవ్వలేదు. కొత్త మిషన్ కూడా కొనలేదు. ఇప్పుడైతే అసలు కుదరట్లేదు, కానీ అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా మిషన్ కుడుతూ ఉంటాను. మరి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. మామూలుగా ఊర్లో ఎలా కుడతారో అలానే వచ్చు. ఫైనల్గా అమ్మ బ్లౌజ్ అయితే ఒక్కొక్కటి కుడుతూ ఉన్నాను. ఇక్కడ మిషన్ కుట్టేసరికి చాలా టైం అయిపోయింది. మిషన్ కుడుతుండగానే గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఇందులోకి ఎండు రొయ్యలు కూడా వేసుకుంటున్నాను. అవి కూడా ముందుగానే నానబెట్టుకున్నా. అలాగే అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈరోజు లంచ్ అయితే కోడిగుడ్డు ఎండు రొయ్యలతో చేసుకుంటున్నాను. ఎండు రొయ్యలు అంటే కొంతమందికి ఎందుకో నచ్చవు, కొంతమందికి నచ్చుతాయి. కానీ అప్పట్లో ఇంట్లోని ఏ కర్రీ వండినా అందులోకి ఏవైనా నత్తలైనా రొయ్యలు అయినా వేసుకుని వండుకునేవారు. అలా చేస్తూ కర్రీ కూడా ఎక్కువగా అవుతుందని, అలాగే రోజు నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుందని అలా చేసుకునేవారు. అప్పట్లో ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చాలా పొదుపుగా చాలా తెలివిగా వంట చేసేవారు. ఇంట్లో ఉన్న వాటితోనే అందరికీ సరిపడేలా వండేవారు. మీలో చాలామందికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు మనం కూడా ఇలాంటి వంటలే తినే పెరిగాం కదా. ఇంకా ఈరోజు మా ఆయన పిల్లలు కాస్త బయటకు అయితే వెళ్ళారు. బయటికి మామూలుగానే వెళ్ళారు అని అనుకున్నాను, కానీ వచ్చేటప్పుడు దారిలో స్కూల్ బ్యాగులు అమ్ముతుంటే కనిపించాయంట. అవి తీసి పిల్లలకి నచ్చాయనేసి అయితే తీసుకుని వచ్చేసారు. ఇక్కడ నేను రేపు ఉదయం బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేద్దామని అయితే ఈరోజే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటున్నాను. అందులోని బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, అంజీరా, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెంగా వేసి నానబెట్టుకున్నాను. దీని తర్వాత అయితే ఎయిర్ ఫాల్ బాగా అయిపోతుందని యూట్యూబ్లో చూస్తే మెంతు వాటర్ తాగితే తగ్గుతుందని అన్నారు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మరో కొత్త వ్లాగ్ తోడైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే జాగ్రత్తగా ఉండండి.